కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ శ్రేణుల ఆందోళనలతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న జెడ్పీ చైర్మన్ ఉప్పల హారిక కారును అడ్డుకుని ధ్వంసం చేశారు కూటమి శ్రేణులు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు కే కన్వెన్షన్ నుంచి బయలుదేరారు. వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది. కృష్ణా జిల్లా గుడివాడలో టీడీపీ శ్రేణుల ఆందోళనతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొనేందుకు వస్తున్న జెడ్పీ చైర్మన్ ఉప్పల హారిక కారును అడ్డుకుని ధ్వంసం చేశారు కూటమి శ్రేణులు. విషయం తెలుసుకున్న వైసీపీ శ్రేణులు కే కన్వెన్షన్ నుంచి బయలుదేరారు. వైసీపీ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఏ క్షణంలో ఏం జరుగుతోందోనని ఉత్కంఠ నెలకొంది. ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి యాకూబ్ అందిస్తారు. యాకూబ్, ఖచ్చితంగా 3 గంటల నుండి గుడివాడలో ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో ఒక ఆందోళనకరమైన పరిస్థితులు అయితే అక్కడ నెలకొని ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అదే పరిస్థితిలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం టీడీపీ కార్యక్రమాలతో గుడివాడలో ఒక ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. అయితే మరో పక్కన గుడివాడ ఈ కార్యక్రమానికి రావాల్సిన కొడాలి నాని కూడా రాలేదు, అదేవిధంగా పేర్ని నాని కూడా రాలేదు. మరో పక్కన జెడ్పీ చైర్మన్ ఉప్పులేటి హారిక ఆ కార్యక్రమానికి వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి వస్తున్న నేపథ్యంలో గుడివాడ లోకి వచ్చారు. ఆవిడ లోపలికి వచ్చిన క్రమంలోనే ఆ కారుని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు టీడీపీ వర్గాలు. అయితే అప్పటికే పక్కన కారు అద్దాలు పగలగొట్టడంతో పోలీసులు అక్కడ అడ్డుకునే ప్రయత్నం చేశారు. పూర్తిగా అక్కడ అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా కారుని అదేవిధంగా ఉప్పులేటి హారికను అక్కడి నుండి బయటికి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈ సమాచారం తెలుసుకున్న కే కన్వెన్షన్ లో ఉన్న కార్యకర్తలు అదేవిధంగా నాయకులు అక్కడికి చేరుకోవడానికి భారీ ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు పెద్ద ఎత్తున అక్కడ పూర్తి బార్గెట్స్ నిర్వహించారు. అక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు అయితే ప్రస్తుతం అయితే కాపలా కాస్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా అక్కడ ఏం జరుగుతుంది, సాయంత్రం వరకు ఏం జరుగుతుంది, మరో పక్కన రాము కూడా స్వయంగా అక్కడ ఉన్నారు కాబట్టి స్థానిక ఎమ్మెల్యే రాము కూడా ఉన్నారు కాబట్టి అక్కడ ఏం జరుగుతుందో అనేది కూడా ఒక ఉత్కంఠన అయితే కొనసాగుతున్న నేపథ్యం ఉంది. మరో పక్కన సుమారుగా ఈ కార్యక్రమం ఒక పక్కన టీడీపీ మరో పక్కన వైసీపీ కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఈ రోజు ఈ పూర్తి స్థాయిలో ప్రశాంత వాతావరణం కొనసాగుతుందా, మరో పక్కన సాయంత్రం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందో లేదా అనేది కూడా తెలియని పరిస్థితి పోలీసు వర్గాల్లో ఉంది. అందువల్ల పూర్తి స్థాయిలో గుడివాడ ప్రాంతం 144 సెక్షన్ తో పాటు 48 కూడా అమలు చేశారు. ఈ నేపథ్యంలో ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అయితే పోలీసులు అయితే కట్టుదిట్టమైన ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. కానీ ఒక భయాందోళన వాతావరణం అయితే గుడివాడలో కొనసాగుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. లక్ష్మి. రైట్ యాకూబ్, థ్యాంక్ యూ.